బుద్ధుడు తనను మొక్కుకుంటే వరాలిస్తానని ఎప్పుడూ చెప్పలేదు. తనను పూజిస్తే కరుణిస్తానని చెప్పలేదు. బుద్ధుడు మనలాగే మామూలు మనిషి. నువ్వు ఎలా బతకాలో ఎలా బతకూడదో చెప్పాడు. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని హెచ్చరించాడు. ప్రతి విషయాన్ని తర్కించమన్నాడు బుద్ధుడు. సొంతగా పరిశీలించమన్నాడు. మనిషి విజయాలు సాధించేందుకు బుద్ధుడు 10 నియమాలు పాటించాలని సూచించాడు. ఆ 10 నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. బుద్ధుడు చెప్పిన మొదటి నియమం మీకంటూ సొంత మార్గాన్ని నిర్మించుకోవడం. మీరు వినేదంతా నిజం కాకపోవచ్చు. ఒక అంశంపై రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఎవరి కోణంలో వాళ్ళు దాన్ని చూస్తూ ఉండొచ్చు. ఒకరికి సత్యం అనిపించి మరొకరికి అసత్యం అనిపించవచ్చు. కొన్ని చూసి కూడా నమ్మొద్దంటాడు బుద్ధుడు. మీరు చూసేవి కూడా నిజం కాకపోవచ్చు. మీరు చూసే కోణాన్ని బట్టి కూడా నిజం మారిపోతుంది. తరతరాలుగా ఇదే నిజం అనుకుంటున్న నమ్మకాలను కూడా పక్కన పెట్టమంటాడు బుద్ధుడు. ఏదైనా సరే మీరు సొంతగా పరిశీలించి విశ్లేషించి ఒక నిర్ణయానికి రమ్మంటాడు బుద్ధుడు. జీవితం అంటే ఇతరులను గుడ్డిగా అనుసరించడం కాదు, మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, మీ జీవితాన్ని మార్చుకునేలా మీకు మీరు సిద్ధం కావటం. బుద్ధుడు చెప్పిన రెండో నియమం ధైర్యంగా సత్యం వైపు ఉండడం. మీ జీవితానికి పరమార్థం ఏమిటి అనేది ముందు మీరు గ్రహించండి. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీ లోపాలేమిటో తెలుసుకోండి. అసలు విజయం అనేది కేవలం డబ్బు మీద ఆధారపడి ఉండదు. మీ గుర్తింపు మీద కూడా ఆధారపడి ఉండదు. అసలు మీ విజయం అనేది మీలో ఆత్మ సంతృప్తి మీద, మీ ఆనందం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మీలో మీరే తొంగి చూసుకోండి. మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించుకోండి. అసలైన సత్యమేదో గ్రహించి ఆ సత్యం వైపే కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడండి. బుద్ధుడి మూడో నియమం లక్ష్యం వైపు క్రమంగా అడుగులు వేయడం. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. లక్ష్యం దూరంగా ఉందనే భ్రమలు వద్దు. మీరు లక్ష్యం వైపు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని లక్ష్యానికి చేరువ చేస్తుంది. మీ లక్ష్యం కూడా ఉన్నతమై ఉండాలి. మీ లక్ష్య సాధనలో ఈరోజు ఏం చేయగలం, రేపు ఏం చేయగలం, వారానికి ఏం చేయగలం, నెలకి ఏం చేయగలం, సంవత్సరానికి ఏం చేయగలం, ఇలా ఖచ్చితమైన ప్లానింగ్తో ముందుకెళ్ళండి. బుద్ధుడు చెప్పిన 4వ నియమం కష్టపడి పని చేయటం. పనిని ప్రేమించండి. మూర్ఖులు మాత్రమే పని లేకుండా ఉంటారు. పని లేకుండా ఉండటం అనేది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే విజయం రాదు. మీ ఆలోచనలు సాకారం చేసేందుకు కృషి కావాలి. మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సుఖాలను త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మీకు మీ లక్ష్యాలే ముఖ్యమని భావించాలి. కష్టపడి పనిచేస్తే విజయాలు వాటంతటా అవే వరిస్తాయి. బుద్ధుడి 5వ నియమం సానుకూలంగా ఆలోచించటం. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటుంది. అంతా బాగలేదు, నాకు మాత్రమే ఇలా జరుగుతుందనే చెడ్డ ఆలోచనలు పక్కన పెట్టండి. అంతా మన మంచికే అనే సానుకూల ధోరణితో ముందుకు సాగండి. మీరు సానుకూలంగా ఉంటే, మీ మనసు స్వచ్ఛంగా ఉంటే ఆనందం మిమ్మల్ని ఎప్పటికీ వదలని నీడలా ఉంటుంది. బుద్ధుడు చెప్పిన 6వ నియమం ఓటమిని కూడా స్వాగతించడం. ప్రతి ఓటమి మీ విజయానికి ఒక్కో మెట్టు వేసుకుంటూ వస్తుంది. నువ్వు ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో పాఠాలు నేర్పుతుంది. కాబట్టి ఓటమిని చూసి భయపడకండి, ఆందోళన చెందకండి. ఓటమి ఓ గుణపాఠం. అందుకే మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి. మీ పని మీరు చేస్తూ ఉండండి. బుద్ధుడు చెప్పిన 7వ నియమం మిమ్మల్ని ఇతరులతో పోల్చవద్దు. మిమ్మల్ని ఇతరులతో పోల్చడం ద్వారా మీకు మీరే మీ పరిధిని తగ్గించేసుకుంటున్నారు. ఇతరులతో పోల్చుకోవడం వల్ల అది మీకు నష్టాన్ని తెస్తుంది. అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. ఇతరులతో పోలిక మీ శక్తిని పరిమితం చేస్తుంది. ఇతరులను చూసి అసూయపడే వారికి మనశ్శాంతి ఎన్నటికీ లభించదు. అందుకే మీరు మీ మీదే దృష్టి పెట్టండి. అప్పుడే మీరు విజేతగా మారగలరు.
బుద్ధుడు చెప్పిన 8వ నియమం సరైన స్నేహితుల్ని ఎంచుకోవడం. క్రూర మృగం కంటే చెడ్డ స్నేహితుడితోనే ప్రమాదం ఎక్కువ. క్రూర మృగం మీ శరీరాన్ని మాత్రమే గాయం చేస్తుంది, కానీ ఓ చెడ్డ స్నేహితుడు మీ మనసును కూడా గాయపరుస్తాడు, కోలుకోలేని దెబ్బతీస్తాడు. అందుకే సరైన స్నేహితుల్ని ఎంచుకోండి. కేవలం మనుషులతోనే కాదు, ప్రకృతితో కూడా స్నేహం చేయండి. ప్రకృతిని ప్రేమించండి, ఎందుకంటే ప్రకృతి ఏనాడు మీకు నమ్మక ద్రోహం చెయ్యదు. బుద్ధుడు చెప్పిన 9వ నియమం సమతుల్య జీవితాన్ని గడపడం. జీవితంలో అన్నీ ఉండాలి, మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. ఓర్పు, సహనం, సమయ నిర్వహణ ఇవన్నీ ముఖ్యమనేది గ్రహించండి. ముఖ్యంగా మీ సంతోషం అనేది చాలా ముఖ్యం. ఎన్ని బాధ్యతలున్నా మీకంటూ ఓ సమయాన్ని కేటాయించుకోండి. మీ సంతోషానికి సమయం కేటాయించండి. అది మీలో సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది, మిమ్మల్ని మరిన్ని విజయాలు సాధించేలా చేస్తుంది. బుద్ధుడు చెప్పిన 10వ నియమం మీ పనిలోనే ఆనందాన్ని ఆస్వాదించడం. మీ విజయం అనేది మీరు చేసే పనులను బట్టి ఆధారపడి ఉంటుంది, మీరు చేసే కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏ పనిని చేసినా ఆ పనిని ప్రేమించండి, ఆ పనిలో ఆనందాన్ని ఆస్వాదించండి. బుద్ధుడు చెప్పిన 10 నియమాలను ఒకసారి పరిశీలిస్తే, మొదటిది, మీకంటూ సొంత మార్గాన్ని నిర్మించుకోవాలి. 2, ధైర్యంగా సత్యం వైపు నిలబడాలి. 3, లక్ష్యం వైపు క్రమంగా అడుగులు వేయాలి. 4, కష్టపడి పనిచేయాలి. 5, సానుకూలంగా ఆలోచించాలి. 6, ఓటమిని కూడా స్వాగతించాలి. 7, మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకూడదు. 8, సరైన స్నేహితుల్ని ఎంచుకోవాలి. 9, సమతుల్య జీవితం గడపాలి. 10, మీ పనిలోనే ఆనందాన్ని ఆస్వాదించాలి. ఈ 10 నియమాలు పాటిస్తే అవి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి, ఆనంద సాగరాలకు తీసుకెళ్తాయి.